హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్. నేను మీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు ఇంకో మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. కంటిన్యూగా 1 వీక్ వరకు అన్ని హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ షేర్ చేస్తానని చెప్పాను కదా. అందులో భాగంగా మనం 5th వీడియోకి వచ్చేసాం. ఆల్రెడీ దోశ చూశారు, ఆమ్లెట్ ఎలా చేసుకోవాలి, రాగి రొట్టె ఎలా చేసుకోవాలి, పాలక్ పరాఠా ఎలా చేసుకోవాలి అనేది చూసేసారు కదా. ఒకవేళ చూడకపోయింటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూసేయండి. సో ఈరోజు 5th వీడియో అయిన జొన్న పొంగలి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఈ మధ్యకాలంలో చాలామందికి అయితే, చిన్నపిల్లలకైతే అసలు జొన్నలు ఎలా ఉంటాయో కూడా తెలియదు అనమాట. అండ్ చాలామంది కూడా జొన్న రొట్టె చేయడానికి స్టైల్గా ఫీల్ అవుతారు. మాకు జొన్న రొట్టె చేయడం రాదండి, జొన్న రొట్టె బదులు చపాతీలు టకటకా చపాతీలు చేసేసుకొని తింటూ ఉంటారు. కానీ మన అమ్మమ్మల నానమ్మల కాలంలో చూస్తే వాళ్ళకు జొన్న రొట్టె తినంది అసలు రోజు గడిచేదే కాదు. ఉదయమో రాత్రో ఇన్ని రొట్టెలు చేసి పెట్టుకొని మంచిగా ఇంత కర్రీ పెట్టుకొని హ్యాపీగా తినేవాళ్ళు అనమాట. సో అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా బలంగా ఉండేవాళ్ళు. జొన్నలు తినడం వల్ల మనం అంత బలంగా ఉంటామన్నమాట. చిన్నప్పటి నుంచి పిల్లలకి కనుక జొన్నలతో చేసిన ఫుడ్ అనే జొన్న రొట్టె ఎక్కువగా తినిపించిన, ఇలా జొన్న పొంగలి జొన్నలతో చేసిన ఫుడ్ని ఎక్కువగా తినడం వల్ల వాళ్ళకి బాగా కండపట్టి బాగా స్ట్రాంగ్గా ఉంటారంట, మా నానమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సో ఇప్పుడైతే మనమైతే కొంచెం స్టైల్కి వచ్చేసి చపాతీలు చేసుకుంటున్నాం, కానీ జొన్నలు మనకు చాలా విధాలుగా యూజ్ అవుతాయి. జొన్నలు తిన్నప్పుడు కొంచెం స్లోగా తింటాము, తినడానికి టైం పడుతుంది, కానీ డైజెషన్ అవ్వడానికి కూడా టైం పడుతుంది, కానీ మన బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో అస్సలు గ్లూటెన్ అనేది ఉండదు, కాబట్టి హ్యాపీగా అందరూ తినేయచ్చు. వెయిట్ తగ్గాలని అనుకున్న వాళ్ళకైతే ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా బాగా ఉంటుంది, కాబట్టి మనం తిన్నది బాగా డైజెస్ట్ అవ్వడానికి, మనం తిన్నప్పుడు ఫుల్గా ఉండడానికి, స్లోగా డైజెస్ట్ అయ్యి మనకి తొందరగా క్రేవింగ్స్, తొందరగా ఆకలి అవ్వకుండా ఉంచడానికి ఈ జొన్నలు బాగా యూజ్ అవుతాయి. అండ్ 1 కప్పు జొన్నల్లో 22 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. అండ్ ఈ జొన్నలు ఎక్కువగా రిచ్ ఇన్ విటమిన్స్, ఫైబర్, అలాగే మైక్రోన్యూట్రియంట్స్, అలాగే ప్రోటీన్, అలా అన్నీ రిచ్గా ఉన్న ఫుడ్ అనమాట జొన్నలు అనేవి. కంపేర్ టు గోధుమలతో పోలిస్తే రోజు జొన్న రొట్టె కానీ ఇలా జొన్నలతో చేసుకున్న ఫుడ్ ఏదైనా సరే చేసుకొని తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. మనం చాలా హెల్తీగా ఉండడానికి జొన్నలు అయితే చాలా బాగా ఇస్తుంది. మెయిన్గా పటిష్టంగా ఉండడానికి అండ్ హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా మన బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి కూడా జొన్నలు మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. అందుకే ఈరోజు మన 1 వీక్ సిరీస్లో ఈరోజు జొన్న పొంగల్ ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఈ జొన్న పొంగల్ ఎలా తయారు చేసుకోవాలని చూసేద్దామా. దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోయింటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా అలానే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేసింది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ జొన్న పొంగల్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జొన్నలండి. జొన్నలు బాగా క్లీన్ చేసుకొని రవ్వలాగా మిక్సీ పట్టుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట. అలాగే పెసర్లు కూడా నేనైతే ఇలా పొట్టు పెసర్లే తీసుకున్నాను. ఇది వీడియో క్లిప్ తీసుకోవడం మిస్ అయిందండి, సో అందుకని ఇలా ఫొటోస్ చూపిస్తున్నాను. ఒక గ్లాస్లో 3 parts జొన్న రవ్వ, 1 part వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాను అనమాట. సో ఒక గ్లాస్కి 3 glass వాటర్ తీసుకున్నానండి. ఒక స్టవ్ పైన బాండి పెట్టుకొని 3 glass వాటర్ వేసుకొని 1 tablespoon జీలకర్ర వేసుకున్నాను. అలాగే 1 tablespoon రాక్ సాల్ట్ తీసుకున్నాను అనమాట. అది టేస్ట్ని బట్టి, మీరు తినే టేస్ట్ని బట్టి తీసుకోండి. సో వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు జొన్న రవ్వ వేసుకుంటున్నాను, నానబెట్టుకున్న జొన్న రవ్వ. ఇది జొన్న రవ్వ మినిమం 6 to 8 hours అన్న నానాలండి, లేకపోతే ఎక్కువ టైం పడుతుందన్నమాట ఉడకడానికి. సో ఖచ్చితంగా నైట్ నానబెట్టుకోండి. ఉదయం చేయాలి అని అనుకుంటే మాత్రం పెసరపప్పు కూడా, నానబెట్టిన పెసరపప్పు కూడా ఇందులో వేసేసాను అనమాట. సో 3 parts జొన్న రవ్వకి 1 part పెసరపప్పు, 1 glass క్వాంటిటీ తీసుకుంటే 3 glass వాటర్ వేయాలన్నమాట. సో 3 glass వాటర్ పడుతుంది. ఇప్పుడు ఇవి రెండు ఒకసారి బాగా కలిపాను, ఎందుకంటే జొన్న రవ్వ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కాస్త పిండిలాగా అవుతుంది కదా, అది ముద్దల్లాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో 1 tablespoon
ఇదేంటి మిరియాలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కాదండి, కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకున్నాను. నేనైతే పౌడరే వేసుకుంటాను, ఎందుకంటే మిరియాలు వేస్తే మనం తీసి పడేస్తామన్నమాట. సో ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలి, కాస్త దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి అవుతుండగా ఇంకో పక్కన ఇంకో స్టవ్లో ఒక ప్యాన్ తీసుకునేసి, తిరువాత పెట్టడానికి ఇంత ప్యాన్ అని మీరు అనుకోవచ్చు. నేను ఇందులోనే చట్నీ కూడా చేసుకున్నాను అనమాట, అందుకనేసే. సో ఇందులో ఆయిల్ వేసుకొని తిరువాత గింజలన్నీ పెట్టేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసానండి. సో ఇందులో అన్నీ వేసాను. ఇందులో యాక్చువల్గా పచ్చిమిర్చి వేయాలి, బట్ మర్చిపోయాను అనమాట. సో తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత దీన్ని పొంగల్లో వేసుకోవాలి, అంతే అండి. ఇది చూడడానికి కాస్త జిగుటుగా అనిపిస్తుంది, కానీ తింటే చాలా మంచిదండి. జొన్న పొంగలి మనం ఖచ్చితంగా మన ఫుడ్లో జొన్నల్ని ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి రైస్తో చేసుకోకుండా ఇలా జొన్నలతో చేసుకోండి, అంతే. చూసారా పచ్చిమిర్చి వేయడం నేను తిరువాతలో మర్చిపోయాను అనమాట. సో పచ్చిమిర్చి కూడా వేసుకుంటే పొంగలి బాగా కారం కారంగా, మిరియాల ఘాటుతో, సాల్ట్ కూడా వేసుకుంటాం కాబట్టి అన్ని రకాల టేస్ట్ కలుస్తుంది, మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక 3 పచ్చిమిర్చి వేసానండి నేను, కలిపేసి మూత పెట్టేశాను. సో చూసారా మన పొంగల్ అయితే ఇలా అయిపోయిందనమాట. ఇంత లూజ్గా ఉండగానే, కన్సిస్టెన్సీ మరీ థిక్గా అయ్యేంత వరకు ఉంచకండి, ఇలా లూజ్గా ఉండగానే స్టవ్ కట్టేసి దించేసేయాలన్నమాట. ఎందుకంటే మరీ థిక్గా అయిందంటే మనం తినేలోపు ఇంకా గట్టి పడిపోతుంది. సో నేనైతే ఇప్పుడు ఈ పొంగల్ని కొబ్బరి చట్నీతో తీసుకుంటున్నానండి. మీరు సాంబార్తో అయినా తినొచ్చు, లేకపోతే మీకు నచ్చిన చట్నీస్ ఏవైనా సరే తినేసేయచ్చు అనమాట. నేను దోశ చట్నీ ఉంటుంది కదా, అలా కొబ్బరి చట్నీ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను. సో ఇలా కొబ్బరి చట్నీతో తినేస్తున్నాను. ఇంత కప్ క్వాంటిటీ కూడా నేను తినలేకపోయానండి. సో చాలా టేస్టీగా ఉంది, హెల్తీగా కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఇంతే అండి. సేమ్ టు సేమ్ రైస్తో పొంగల్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమే. జస్ట్ ఏంటంటే మనం ముందు రోజు రవ్వ చేసుకొని నానబెట్టుకోవడం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్ రైస్తో చేసుకున్నట్లుగానే చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, అలాగే నమలడానికి, తినేప్పుడు నమలడానికి కూడా టైం పడుతుంది. బట్ బాగా ఫుడ్ని నమిలి తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది అని చెప్తూనే ఉన్నారు. కాబట్టి మనం హ్యాపీగా ఇలా జొన్న పొంగల్ చేసుకొని తిన్నామంటే మనకు తినడానికి టైం పట్టినా సరే డైజెస్ట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి తొందరగా ఆకలి అవ్వదు, మనం వెయిట్ పెరగకుండా కూడా ఉంటాము. అండ్ చిన్నపిల్లలు కూడా చిన్నప్పటి నుంచే ఇలాంటి జొన్నలతో చేసిన ఫుడ్ తినడం వల్ల చాలామంది ఇప్పుడు పిల్లలు చాలా వీక్గా ఉంటారనమాట. కాళ్ళు నొస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి, అమ్మ వీపులు నొస్తున్నాయి అని చెప్పేసి చాలా వీక్గా ఉంటారు కదా. అలా వీక్గా ఉన్న వాళ్ళకు ఇలా జొన్నలతో చేసిన ఫుడ్ని ఎక్కువగా తినిపించడం వల్ల స్ట్రాంగ్ అయిపోతారు, బాగా స్ట్రాంగ్. అందుకే మన పెద్దవాళ్ళు బాగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు అంత స్ట్రెంగ్త్ అనేది లేకుండా అయిపోయింది. కాబట్టి పిల్లలకి కూడా బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు తినే ఫుడ్లో ఎక్కువగా జొన్నలతో చేసిన రైస్ని ఎంత కట్ చేస్తే అంత మంచిదండి. ఇంకా వేరే ఏం లేదనమాట. దాని ప్లేస్లో మిల్లెట్స్ ఇలా అన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవడమే, అంతే. సో దట్ కాబట్టి జొన్నలతో కూడా ఇలా పొంగల్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా చపాతీని స్కిప్ చేసి మ్యాక్సిమం చపాతీ ఒక 1 వీక్లో ఒక 3 డేస్ అయినా జొన్న రొట్టె తినడానికి ట్రై చేయండి. చాలా మంచిది, చాలా హెల్తీగా ఉంటాం, స్లోగా డైజెస్ట్ అవుతుంది, మనం వెయిట్ పుటాన్ అవ్వకుండా ఉంటాం, అండ్ బాగా స్ట్రాంగ్గా ఉంటాం. మన బోన్స్ స్ట్రాంగ్ అయితే మన హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ అవుతాయి, అండ్ మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కూడా అందుతుంది, మనం హెల్తీగా స్లిమ్ అవుతాం కూడా. సో ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోయింటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా ఆలని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే ఇలాంటి వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టే ట్యూన్ టు లష్ స్క్రీన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.